కళ్ళు మండబడుతున్నాయి ఊది ఊది. కానీ చికెన్ ఎప్పుడైతుందో చికెన్ కావాలి ఫస్ట్. ఇంత టాలెంటెడ్ మరి మన ఇద్దరికే లెగ్ పీసులు మన ఇద్దరమే తిందాం. మన ఇద్దరమే. ఆడు ఎటు పోయిండు ఇద్దరు వాళ్ళ. అరే నీ అబ్బా మొత్తం కుండను ముట్టుతే మంచిగా ఉండదు. తెలుసుకోవాలి. దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా కట్లేరు కట్టుకోవాలి. కుండ కిందికి పెట్టుకోవాలి. కట్టెలు వేసుకోవాలి. ఇట్లా పొయ్యి అంటు పెట్టుకోవాలి. ఇట్లా అంటు పెట్టుకోవాలి. మళ్ళా కుండ పెట్టాలి. ఇట్లా మంచిగా పొంద పెట్టుకొని బాటలు తెచ్చుకోవాలి. ఇట్లా కుండలో పోసుకోవాలి. కొన్ని నీళ్ళు తాగాలి మనం. మారదు. మా అన్న ఇది పట్టుకొచ్చిండు. కుండ చికెన్ చేసి పెడతా మంచిది. నేను ఇప్పుడు టేస్ట్గా అయితే మా అన్న నేను అడగంగా వీళ్ళందరూ యూట్యూబ్లో వీడియోస్ అన్నీ రాగా దీనికంటే బెటర్గా ఏమైనా చేసి చూపెడతావు అన్న అంటే కుండ చికెన్లో వెరైటీగా చేసి చూపెడతా అన్నాడు. అది కూడా రెస్టారెంట్ టైప్లో చేసి ఇస్తానన్నాడు. అది తిని చూస్తే నీకు ఎట్లుందో అది తర్వాత నేను చెప్తాను. నా స్టైల్లో నేను కొత్తగా కుండ చికెన్ చేస్తా. ఇప్పుడు చేస్తున్నా చూడండి. మా పిల్లలు వస్తారు, మళ్ళీ అందరు తింటారు. ఏమేమి కావాలనో నీకు చూస్తా. అది నా స్టైల్లో నీకు కుండ చికెన్ చేసి చూపిస్తాను. చూడండి. కుండను కూడా రెండేసారి వాడాలి. ఆ కుండను మళ్ళీ వాడకూడదు. ఇది ఒక్కసారి 2 సార్లు వాడాలి. ఇప్పుడు చేసేది వస్తువులు చూస్తాను నీకు. చూడండి పిల్లలు కూడా వచ్చేసారు తినడానికి రెడీగా. చికెన్ మసాలా కూడా తెచ్చా. చికెన్ మసాలా కుండగాడ ఏం చెప్తావు కదా దెంగి తిందామనా? జోలు చెప్పప్ప నాయన. నీళ్ళు వేడి చేసి వంపేసేయాలి. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తన్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ కొత్తన్నా. నేను తొడిమెల్లి ఇస్తానా. వాడు చూస్తాడు కుండ పెడతాను. ఉల్లిగడ్డలు ఇంత చిన్నగా సన్నగా కోసుకోవాలి. చూడు ఎల్లిపాయలు తెచ్చుకోవాలి. మళ్ళీ పక్క ఎల్లిపాయలు కూడా కావాలి. ఎల్లిపాయలు కావాలి. కొత్త ఐటమ్లు వేస్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి కలిపేటప్పుడు కట్టలేరు కదా కొన్ని కట్టలేరు కదా. గురి పెడితే ఎర్ర పడాల్సిందేనా? నువ్వు బాగా కష్టపడతానే. నేను కూడా హెల్ప్ చేయాలి. నువ్వు మొన్న చేసిన స్పెషల్ ఏం చేస్తున్నావు అది నాకు చెప్పి పెడతావు. తర్వాత చూస్తాను నేను ఏయంగా అన్ని. ఆ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తారు. మొన్న ఒకసారి వండినా అదే కుండలో మళ్ళీ ఒకసారి వండుతున్నా. మళ్ళీ ఇంకొకసారి వండలేదు. రెండేసారి వండాలి. కుండల ఒకటే కుండల రెండేసారి కొత్త కుండ తెచ్చుకోవాలి. మంచి పెద్దది మంచిగా కడుక్కోవాలి. మంచిగా నీట్ గా సాఫ్ చేసి పొయ్యండి పెట్టి వేడి నీళ్ళు పెట్టి కాగబెట్టి రెండోసారి వండినప్పుడు వేడి నీళ్ళు అట్లా ఉండదు. మాడి వాసన వస్తుంది. అంతా కూర ఖరాబ్ అయిపోతుంది. అంటే దీనిలో వాడేది స్పెషల్ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. కొత్త ఐటమ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవరు చేయండి నేను చేస్తున్నా ఇప్పుడు. ఓకే సరే. నా స్టైల్లో చెప్తున్నా నేను. చేసి చెప్పండి. సరే. మొన్న తిన్నప్పుడే నాకు అనిపించింది. కానీ ఎట్లా చేసినావు అని చెప్తా అంటే నువ్వు వీడియోలో చెప్తా అని అంటాను. వీడియోలో చెప్తా. ఇవన్నీ ఎత్తావా? వేయాలి. నిమ్మకాయలు వేయాలి. అలా ఇట్లా కర్రది ఖరాబ్ అయింది. ఇచ్చారు ఖరాబ్ అయింది. ఇస్తే అది పడేసి అది ఎక్కడంది. ఇది రంపం ఉంది. రంపంతో కొత్త గడువు నేను దొరుకుతారా ఇంకా ఎక్కిన పోయి
కొనుకొస్తారా నీళ్ళేమన్నా నువ్వు ఇక మూడు కాకరే దొరికినాయి చూడు ఏం చేస్తాం నాడ తెస్తా ఇప్పుడు చలో ఇప్పుడు మనం మోతాకులు తీసుకొచ్చినాం మోతాకులతో ఏం చేస్తామంటే పొయ్యిలో పెట్టుడే చూడొచ్చు నేను నీట్గా కడిగేసాను పుదీనా గంట పెద్ద కట్ట పెడుతుంటుంది అది చెప్పు నువ్వు కుండ చెప్పు నువ్వు గంట పెట్టిన ఉంటుంది కుండ రౌతులు మారుతారా ఎందుకు పట్టదు ఇప్పుడు కట్ట పెడతావు తిరుగుతలేదేమరా ఇంకా బలంతో గడ్డి తిరుగుతుంది అప్పుడు దుర్ర కట్టెలు ఎరగడతారు మొగోళ్ళు తిరుగుతున్నదేమరా ఇది తినమాట కిలో కిలో తింటారు చికెన్ కానీ ఇక తిరుగుతలేదేమరా ఇది ఇగో ఉల్లిగడ్డ వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం, ఉప్పు, ఎదుగుతారు గంటనా చికెన్ మసాలా 2 నిమ్మకాయలు పిండి పోసుకోవాలి, 5 నిమ్మకాయలు, ఖజామాకు ఇది స్పెషల్, ఇవి వేసుకోవాలి. దీంతో టేస్ట్ వస్తుంది. చికెను ఇలా కలుపుకోవాలి. 2 కేజీల చికెన్ ఇది. ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఇలా మిరపకాయలు వేసుకోవాలి, అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి తగినంత, 5 గడ్డలు ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఇదే ఫస్ట్ టేస్ట్. 5 గడ్డలు చికెన్ మసాలా వేసుకోవాలి. మళ్ళా ఇలాచితోటి ఇలా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇది స్పెషలా? ఇది స్పెషల్. కలుపుకోవాలి, ఇంత కలుపుకోవాలి. ఎవరు వివరాలు చూడు. ఇప్పుడు ఎంత ఇంగ్రీడియంట్స్ ఎవరిని కలిపినా తెలియంది ఏం మజా వస్తుంది చూడు. నువ్వు తిన్నాక అంటావు అన్న సూపర్ ఉందని అంటావు. ఇప్పుడు కూడా ఇట్లా కూడా తినాలనిపిస్తుందా లేదా నీకు చెప్పు. చూడు అంత ప్రైస్ ఉన్నది. చెప్పు ఇప్పుడు వండినట్టుందా లేదా? ఇప్పుడు ఇది ఆకులు పెట్టుకోవాలి, ఇలా కింద అడుక్కు, ఎందుకంటే ఆవిరి మంచిగా ఉంటుంది చికెన్. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇగో కొంచెం పుదీనా కొత్తిమీర సలుకోవాలి కలిగారు, ఎందుకు మంచి టేస్ట్ వస్తుంది కింద ఫ్లేవర్కు. ఇది వేసుకున్నాక మళ్ళీ కలిగారు ఇది చికెన్ కలుపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా వేసుకోవాలి. మంచిగా నీట్ వేసుకున్నాక మళ్ళీ ఇంత వేసుకోవాలి. ఇది పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసి ఇదే లేయర్గా మళ్ళీ వేసుకోవాలి. ఇంత చూసుకోవాలి మంచిగా. ఇంకా మళ్ళీ ఉన్నది ఇలా ఇంకా ఎత్తున్నా ఇలా 2వ లేయరా? 2వ లేయర్ ఉన్నది వేసుకోవాలి మొత్తం. లాస్ట్ ఇయర్కు అయితే వేసుకుందాం. అది మీద వేసుకొని ఒక నిమ్మకాయ వండుకొని పులుపు వస్తుంది మంచిగా. టేస్ట్ ఇంకో వేసినావు మరి, అదే టేస్ట్ ఏంటో చెప్పు మరి. నేను వేసింది 2 ఖజామాకు, ఇలాచి, పుదీనా, కొత్తిమీర. ఇలాచి దంచకుంటూనే వేసుకోవాలి. దంచేస్తే పండ్ల కింద పడి చేదొస్తుంది. దంచకుంటూ వేసుకుంటేనే మంచిగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో నిమ్మకాయ కూడా పోస్తా. ఇంకోటి నిమ్మకాయ కోసి పోస్తే టేస్ట్గా వస్తుంది. జ్యూస్ రావాలంటే మంచిగా పిసకాలి. ఎప్పుడైనా పోయినసారి కూడా చేసిన మంచిగా నీట్గా సూపర్ వచ్చి. అప్పుడు 3 కిలోలు చేసిన, ఇప్పుడు 2 కిలోలు. కానీ ఇంకప్పుడు పెద్ద కుండ వచ్చినాక టేస్ట్ సరిపోతుంది. ఇంకో ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ మీద ఆకులు ఇంతకుముందు పెట్టినా కదా, ఇప్పుడు పెట్టుకోవాలి. 3 ఆకులు పెట్టుకుంటే సరిపోతుంది. 3 ఆకులు 4 ఆకులు. ఎందుకు అంటే ఇది మళ్ళీ ఆవిరి మీదికి రాకుండా లోపలనే వెనుక తట్టు స్మెల్ బయటకు రాకుండా ఇక మీదికి వెళ్ళి మూత కట్టాలి. ఇట్లా మీద నుంచి ఎయిర్ బయట పోకుండా ఎయిర్ బయట పోకుండా. ఎయిర్ బయట పోద్ది. ఎయిర్ బయట పోదు. ఇక బయట పోతే కూర ఉడకదని కాదు కానీ అట్లా టేస్ట్ పోతుంది. అట్లా పోసుకొని చుట్టూ కట్టుకోవాలి. కుండ
మూదిగా కుండకు మంచిగా దారంతో మూడేసుకోవాలి. ఇది ఎందుకు గాడుపు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళదు, అలానే ఉడుకుతుంది మంచిగా ఆవిరికి. తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పొయ్యి మీద 2 కిలోల చికెన్ పొయ్యి మీద పెడతాను. పొయ్యి మీద పెట్టుకొని ఉడకడానికి ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు లోపు ఉడికి ఆకలి అవుతుంది. 20 నిమిషాల లోపల ఇప్పుడు తిన్నాక ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పాలి మీరు. సరే చెప్తాం. అట్లా మంట మంచిగా మండుతుంది. 20 నిమిషాల లోపల అవుతుంది. తిని టేస్ట్ చెప్పు. ఇక ఈ పక్క కూడా మండాలి మంట. మీరు మంట పెట్టాలి. ఇక చికెన్ కావాలంటే మంట మండాలి. నీకు పెట్టరా మంట పెట్టరా, తిందాము చికెన్. ఆకలి మంట పెడతానుగా. ఆ లెగ్ పీస్ అయితే నాకే. నేను తింటా లెగ్ పీస్, నీకెందుకు ఎత్తారా? నాకు కావాలి లెగ్ పీస్. మరి నాకేది? మరి మీరు తింటా అంటే నేను మంట పెడతాను కాబట్టి నేను తింటా. కష్టపడతానా కష్టపడ మేము కూడా. లెగ్ పీస్ నాకే ఒకటి. నాకే మంచిగా మగ్గుతుంది. వాసన అయితే గుమ్మ ఆడుతుంది. మంచి వాసన. సూపర్ గుమ్మ ఆడుతుంది వాసన. ఇప్పుడు దాన్ని ఏం చెప్తావు నువ్వు? మరి దీన్ని లోపాలే. లోపితే అబ్బా వాసన. వాసన. అబ్బా ఏం వాసన అది! ఇప్పుడు ఇంకోమంటుంది. ఇప్పుడే తినబోతే అవుతుంది అది. నేను ఇక ఇట్లా అనాలి. కాలే ఇంకా. అరే కింది మీద అయినా కదా చూడరు మీరు. కింది మీద చూసినా? అరే వా, మీరు ఎన్నడు తినను చికెన్ కుండ. అవును కరెక్టే, మస్తుంది అది. ఆవిరి. సరే మరి ఎంత టైం పడుతుంది మరి? మళ్ళీ ఎంత 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయింది. ఇంకా 10 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు. 10 నిమిషాలు. కళ్ళు మంట పడుతున్నాయి ఊది ఊది. కానీ చికెన్ ఎప్పుడైతుందో చికెన్ కావాలి ఫస్ట్. చికెన్ అయినాక మరి ఆయన ఎటు పోయింది? మరి మన ఇద్దరికి లెగ్ పీసులు. మరి మన ఇద్దరమే తిందాం. మన ఇద్దరమే. అక్కడికి ముట్టొద్దు, మేము అట్లా దిగి వస్తాం. కుండను ముట్టితే మంచిగా ఉండదు. కుండను అయితే ఆడ ఇచ్చిపెట్టి తిరగనికి వచ్చినాం. మేము పోయే వరకు ఏం చేస్తారో తెలియదు. ఈ లొకేషన్ కూడా బాగుంటది. అరే పార్రా వాళ్ళు ఆయనతో చికెన్ అంతా తింటారా? మనం పోదాం పోయే వరకు. అవును కరెక్టే. మనం వాళ్ళు ఇచ్చిపెట్టి వచ్చినాం. ఇంకా నయ్యా వాళ్ళు ఇద్దరు తింటారు మంచిగా. మన లెగ్ పీసులు కూడా పోతాయి ఇంకా. అరే జల్దీ జల్దీ పోదాం. జల్దీ పోదాం. పోయినా పోయి జల్దీ పోయి తిందాం. జల్దీ వారి ఏం చేస్తారో చూద్దాం. మనం భోజనాలు రెడీ అట. ఇస్తారు మీరు. మసాలా ఎత్తున్నా. మసాలా మెక్క తిందామని కుమ్మరించుకొని. ఇక చూడు ఎంత మంచిగా ఇప్పుడు చూసుకోరు. చికెన్ మెత్తగా ఎంత మంచిగా జ్యూసీ. పొయ్యి మీద చూస్తే చికెన్ ఎట్లుండాలో మజా రావాలి. ఉంచారా చికెన్ ఓడగొట్టిర్రా? ఇప్పుతారుగా మరి అలా. బా వాసన చూడు మంచి వస్తుంది. పొయ్యి మంట పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక ఆ కుండ దిగేదాకా వాళ్ళు కౌసు కొట్టోళ్ళు. నీకేమేరక జల్జల్ ఎప్పుడైతే అందుతాను మాట పెడతాను. వాళ్ళు పొయ్యి కాడ కుదిరేది అందుకు. ఎటు వేరు ఇక వారి తాదాం రారి. మేము తినేసినాం ఆల్రెడీ. చల్లని స్ప్రైట్ తీసుకొచ్చినాం. చల్లటి స్ప్రైట్. గడిగా కుదరి ఎందుకు లేట్. థమ్స్ అప్ స్ప్రైట్ తీసుకోండి.
లెగ్ పీస్ చూడు. ఆ లెగ్ పీస్ నాకే వచ్చింది నా లెగ్ పీస్ నాకే. సూపర్. ఇక మొత్తం పొట్టు పొట్టు కుమ్ముడే. ఇక లెగ్ పీస్ అయితే నాకే పడ్డది. చూడు కూడా బస్. కుమ్ముడే వేసి పట్టిగా థమ్స్అప్ పోయిరా. థమ్స్అప్ ఇక గిలాసులు ఉన్నాయని అడిగి చూడరి టెస్ట్ టేస్ట్ చేసి చూడురా. వద్దాం పాటు. ఎల్లిగడ్డ వచ్చిందో ఇగో ఏమన్నా మొన్న లెక్కనే ఉన్నది సేమ్. సూపర్ మన లెక్కనే ఉన్నాయి. టెస్ట్ చెప్పు. టేస్ట్ చూస్తాను ఇప్పుడే. సూపర్. నువ్వు కూర్చో అన్న. కూర్చుంటా. కూర్చో. నువ్వు స్ప్రైట్ తాగు. తినరే మీరు కూడా. స్పైడర్ నువ్వు కూడా తినాలి మరి. నువ్వు అనేది ఎట్లా మరి? టేస్ట్ అయితే సూపర్ ఉంది. తినరు ఎట్టుంది చెప్పు ఇక. తెలిపే కూడా మధ్యన ఉంటుందా? అన్ని మంచి కూడా తినసూడు ఇక. నేను అవలాలే బా ఇక మజా వచ్చిందిరా మామ. తెలిపే కూడా మస్తు ఎరుకు. ఏ చూడు అంత టేస్ట్ ముక్క చూడు ఇసుక పోతుంది కదా ఇసుక. ఎప్పుడు తినలేదు చూడండి. చూసినావా ఉందా చికెన్ అంటే ఇప్పుడు టేస్ట్ అటు చెప్పు నాకు. మస్తు సూపర్. మొన్న చెప్పిన ఎట్లా వండి నేను చెప్పలేదు అందుకే సేమ్ సేమ్ సూపర్. టేస్ట్ అయితే సూపర్. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పు. మొన్నటి ఇయటి సేమ్ సూపర్. ఏం చేంజ్ కాలే. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి తినండి. కామెంట్ దాంట్లో చేయండి. ఏమేమి వేసిండో మొత్తం దాంట్లో పెడతా చూడండి. అవి ఏంటి అది ఏమి వేసిండు? ఒకసారి చెప్పు. ఎర్ర పడాల్సిందేరా. పుదీనా దాంట్లో స్పెషల్గా ఏమేమి వేసినావు? కజామాకు ఇంకా ఇలాచి చికెన్ మసాలా. మనం కూడా ట్రై చేద్దాం ఇంకోసారి. చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అట్లా లైక్ చేయండి, టేస్ట్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. చేసి కామెంట్ చెప్పండి తిని. లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే సూపర్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బా మజా ఉంది మామ. సూపర్ ఉంది. ఇట్లా ఎల్లిగడ్డ గడ్డతో వేసుకోవాలి. టేస్ట్ కూడా మంచిగా ఉంది. అదే మాకు టేస్ట్ వచ్చింది మంచిగా. సూపర్ ఉంది ఇది. ఎప్పుడు తిని చూడండి, నేను ఇంకా తినబుద్ధి అవుతుంది ఇట్లా. సూపర్ ఉంది ఎల్లిగడ్డ. సో గాయస్, ఇప్పుడైతే మనం కుండ చికెన్ చేసినాం. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి, కామెంట్ కొట్టండి. ఇది మాది ఫస్ట్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అవసరం. ఇది మనకు తర్వాత నెక్స్ట్ వీడియో మనం వస్తుంది. మన 90s అన్ని వెరైటీస్ చేద్దాం. చాలా న్యాచురల్గా ఉంటాయి వీడియోలు. సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా షేర్ చేయండి, గంట కొట్టండి. డన్.